హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్టి కమ్మదనం. సండే రోజు చేసిన రెసిపీ మటన్ కర్రీ. అలాగే ఇప్పుడైతే మటన్ కర్రీ చేసే విధానం చూసుకుందాం. మటన్ కర్రీ చేయడం కోసం కుక్కర్ని పెట్టుకుని కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి కట్ చేసి వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే. నేనైతే కేజీ మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ బోన్స్ ఉన్నాయి కదా, మనం కుక్కర్లో కుక్ చేయకూడదు. కర్రీ అంతా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బోన్స్ వేసుకుని కుక్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి, 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, 4-5 స్పూన్లు కారం వేసుకుని ఈ మటన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్కి ఉప్పు ఆనియన్స్ అయితే కొద్దిగా కుక్ అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి 10 విజిల్స్ అయితే వచ్చాయి. అలాగే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 స్పూన్లు మసాలా పొడి వేసుకుని ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నేను చేసే రెసిపీస్ అన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్.